శ్రీకాంత్ అంటే చిరుకి ఎంత ప్రేమో. ఇంటికెళ్లి మరీ విషెస్. మెగాస్టార్ చిరంజీవి, హీరో శ్రీకాంత్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో చిరు అంటే తనకి ఎంత ఇష్టమో శ్రీకాంత్ చూపించారు. అలానే శ్రీకాంత్ ను కూడా సొంత తమ్ముళ్లానే చిరు భావిస్తారు. వీరిద్దరు కాంబోలో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. తాజాగా శనివారం నాడు శ్రీకాంత్ పుట్టినరోజు కావడంతో చిరంజీవి మెగా సర్ప్రైజ్ ఇచ్చారు. శ్రీకాంత్ పుట్టినరోజు కావడంతో చిరంజీవి ఆయన ఇంటికెళ్లారు. శ్రీకాంత్ ను హత్తుకొని బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ శ్రీకాంత్ ఇంట్లో ఉన్న ఫోటోలు, అవార్డులు చూసి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో కూడా కాసేపు చిరు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కెరియర్ విషయానికొస్తే శ్రీకాంత్ ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త హీరోల రాకతో శ్రీకాంత్ బండి కాస్త స్లో అయింది. దీంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్, దేవరా సినిమాల్లో శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది నటించిన కోటబొమ్మాలి PS సినిమా శ్రీకాంత్ కి మంచి పేరు తెచ్చింది. చాన్నాళ్ల తర్వాత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఒక మంచి పాత్రలో శ్రీకాంత్ మెరిశారు. మరోవైపు మెగాస్టార్ ప్రస్తుతం విశ్వాంబర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో భీమవరం దొరబాబుగా చిరు కనిపించబోతున్నట్లు టాక్. ఈ చిత్రంలో త్రిషాతో పాటు సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేటి కూడా కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. అలానే ఇందులో విలన్ గా రావు రమేష్ యాక్ట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు, సాంగ్స్ షూట్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై గట్టిగానే నమ్మకాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే చిరు రీసెంట్ మూవీ బోలాశంకర్ డిజాస్టర్ అయింది. మోహన్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫ్యాన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.